నెక్స్ట్ వచ్చేసి పైథాన్లో ఉన్న కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ గురించి చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ది వచ్చేసి స్ట్రింగ్ ఫార్మేటింగ్. సో మనం ఎప్పుడు పైథాన్లో స్ట్రింగ్ ఫార్మేటింగ్కి వెళ్తామంటే ఒక స్ట్రింగ్ని డైనమిక్గా కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు స్ట్రింగ్ ఫార్మేటింగ్కి వెళ్తాము. సో మనకి ఎంటైర్ స్ట్రింగ్ మొత్తం కూడా స్టాటిక్ అనుకోండి, దానికి ఫార్మేట్ చేయాల్సిన పనే లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు స్ట్రింగ్లో ఒక పార్ట్ ఏమో స్టాటిక్ ఉంటుంది, ఇంకొక పార్ట్ ఏమో డైనమిక్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మీకు డైనమిక్ డేటా వచ్చినప్పుడు స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకొని మనం ఎంటైర్ స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే మనకి ఆ స్ట్రింగ్లో ఒక పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ అనేది మీకు ముందుగానే తెలియదు ఏమొచ్చింది అనేది, డైనమిక్గా వచ్చింది అనుకోండి, అప్పుడు స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకుంటాం. సో జనరల్గా మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్లో ఆ డైనమిక్గా వచ్చే డేటా అనేది వేరియబుల్ అవ్వచ్చు. వేరియబుల్ అయినప్పుడు ఆ పర్టికులర్ వేరియబుల్లో ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిద్ది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ అయితే అది ఎవాల్యుయేట్ చేసిద్ది. సో ఈ రెండు కూడా వేరియబుల్లో ఉన్న వాల్యూని ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయటం రెండు కూడా డైనమిక్గా జరుగుతాయి మనకి. సో మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఏ రకంగా అవసరం అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. సపోజ్ మీరు హలో అనిల్ అని ప్రింట్ చేయాలనుకున్నారు. సో ఇది మొత్తం కూడా స్టాటిక్ కాబట్టి నేను డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకేమి ప్రాబ్లం రాదు. సో మిగతా ప్రింట్ స్టేట్మెంట్స్ నేను కామెంట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మొత్తం స్టాటిక్ స్ట్రింగ్ కాబట్టి నేను డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, దీనికి స్ట్రింగ్ ఫార్మాటింగ్ అవసరం లేదు. సో మీరు ఇక్కడ ఏం చేశారు, స్టాటిక్గా చెప్తున్నారు హలో అనిల్ అని. సో నాకు డైనమిక్గా సపోజ్ నేను అనిల్ ఇస్తే అనిలు, ఆ నేమ్ అనేది సునీల్ ఇస్తే సునీలు, సచిన్ ఇస్తే సచిను. సో అలా గ్రీట్ చేయాలనుకున్నప్పుడు సో మనం డైనమిక్గా ఈ ఇన్పుట్ అనేది పాస్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, ఆ నేమ్ అనేది యూజర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఎంటర్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్ టు గ్రీట్. సో మనం ఏంది, ఎవరినైతే గ్రీట్ చేయాలనుకున్నావో వాళ్ళ పర్సన్ నేమ్ని ఎంటర్ చేయమన్నాం. సో ఇప్పుడు మనకి నేమ్ అనేది డైనమిక్గా వస్తుంది. సో ఇప్పటివరకు ఏంది స్టాటిక్ కాబట్టి ప్రతిసారి అనిలే కాబట్టి అనిల్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఏ నేమ్ వస్తుందో తెలియదు. సో అలాంటి కేసెస్లో ఇప్పుడు గ్రీట్ చేయాలంటే నేనేం చేయాలి, మొత్తం స్టాటిక్ స్ట్రింగ్ లాగా రాయలేను. సో టూ వేస్లో రాయొచ్చు. ఒకటేమో హలో కామా అనిల్ అని ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది స్ట్రింగు, సో కామా, మళ్ళీ ఇది స్ట్రింగ్. సో మనకి ప్రింట్ ఫంక్షన్లోకి యూ కెన్ పాస్ మోర్ దాన్ వన్ వాల్యూ. సో ఈచ్ వాల్యూ విల్ బి సపరేటెడ్ బై ఏ స్పేస్. సో ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో నాకు నేమ్ అడిగిద్ది, నేను ఈసారి సచిన్ ఇస్తాను. సో హలో సచిన్ అని వచ్చింది. సో ఇలా కాకుండా ఇది స్ట్రింగ్ కాబట్టి ఐ కెన్ ఆల్సో యూజ్ ది కన్కాటినేషన్. సో ఇది స్ట్రింగ్ కాబట్టి నేను కన్కాటినేట్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా చేయొచ్చు. సో ఈసారి రాహుల్ అని ఇస్తాను. సో మనకి అవుట్పుట్ రెంటెడ్లో కూడా సేమ్ వస్తుంది. ఇక్కడ ఎందుకంటే నేను మామూలుగా మీకు ప్రింట్ ఫంక్షన్ డిఫాల్ట్గా మోర్ దాన్ వన్ వాల్యూ ప్రింట్ చేస్తుంటే స్పేస్ వస్తుంది. సో ఇక్కడ కూడా కావాలనుకుంటే స్పేస్ పెట్టుకోవచ్చు, లేదా రెండు కన్సిస్టెంట్గా ఉండాలంటే మీరు సపరేటర్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసుకొని ఎంటీ స్పేస్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మీకు రెండిటికి సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఎలా అయినా చేయొచ్చు. సో నీట్గా ఉండాలంటే మనకి స్పేస్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా స్పేస్ ఇస్తాం, సో దట్ మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. నేమ్ వచ్చేసి రాహుల్ అని ఇస్తున్నాం. సో మనకి హలో రాహుల్ అని వస్తుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ కన్కాటినేషన్ కానివ్వండి, లేదా ప్రింట్ ఫంక్షన్ వాడి మోర్ దాన్ వన్ వాల్యూగా రిప్రజెంట్ చేసి ప్రింట్ చేయడానికి చేసినప్పుడు ఏమైందంటే మనకి ఆ కోడ్ రీడబిలిటీ ఉండదు. దాంతోపాటు దీని మెయింటెనెన్స్ అనేది పెరిగిపోయింది.
సో ఎప్పుడైతే మనం నార్మల్ వేలో చేస్తున్నామో స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడకుండా, సో మీకు కోడ్ రీడబిలిటీ తగ్గిద్ది. దాంతోపాటు మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఓకే. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ మీకు 2 నెంబర్స్ని ఎడిషన్ చేసిన తర్వాత ఎడిషన్ అనేది అవుట్పుట్ 6గా వచ్చింది అనుకోండి. సో దీన్ని డైరెక్ట్గా మీకు ఎడిషన్ వచ్చింది క్యాలిక్యులేట్ చేశారు. సో డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవాలనుకుంటే మనం స్టాటిక్ అనుకుంటే డైరెక్ట్గా ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఇది కామెంట్ చేస్తున్నా, ఇది కూడా కామెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎప్పుడైతే స్ట్రింగ్ అనేది మనకు అవుట్పుట్ స్టాటిక్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు, ప్రింట్ అయింది. సో నాకు అలా కాదు, నాకు ఎడిషన్ అనేది యూజర్ డైనమిక్గా ఇస్తాడు, అది చేసి నాకు రావాలి అవుట్పుట్ అనుకుంటే ఏం చేస్తాము? ఓకే. సో ఇలాంటి కేసులో మనం ఏం చేస్తాము, యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ ఇన్పుట్గా తీసుకుంటాం. ఎంటర్ ఏ వాల్యూ. సో మనకి ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసేది, మనం బ్యాక్ ఇంట్లో కన్వర్ట్ చేసుకుందాం. మళ్ళీ ఇది కూడా సేమ్. సో నేను 2 నెంబర్స్ తీసుకొని ఎడిషన్ చేస్తున్నాను. సో ఎలా చేస్తాము, దీన్ని ప్రింట్ చేయాలంటే ఎడిషన్ కామా ఇక్కడ a+b అని ఇస్తాం. సో ఇలా ఇచ్చి మనం చేయొచ్చు. వాల్యూ ఇస్తే మనకి ఎడిషన్ వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం మనకి, ఎక్కడైతే మోర్ దాన్ 1, ఐ మీన్ ఎప్పుడైతే మనం ఎడిషన్ చేయాలనుకున్నామో మనకి 2 వాల్యూస్ డైనమిక్గా వచ్చినప్పుడు మనం ఇలా రాస్తే మనకి రీడబిలిటీ ఉండదు, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయడం కోసం అని మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్కి వెళ్తాము. సో జనరల్గా ఎక్కడైతే డైనమిక్గా డేటా ఉంటుందో దాన్ని డైనమిక్గా రీప్లేస్ చేయడానికి మనం ప్లేస్ హోల్డర్స్ వాడుకుంటాం. సో మీకు స్ట్రింగ్లో ప్లేస్ హోల్డర్స్ వాడుకుంటాం. ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ ఉందో ఆ పర్టికులర్ ప్లేస్లో మనకి డైనమిక్గా వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ అయ్యిద్ది. సో మనకి ప్లేస్ హోల్డర్గా 2 ఉన్నాయి. ఒకటేమో పర్సంటేజ్, ఇది ఓల్డ్ స్టైలు. న్యూ స్టైల్ అయితే మనం కర్లీ బ్రేసెస్ వాడుకుంటాం. ఓకే. సో ఓల్డ్ స్టైల్లో పర్సంటేజ్, దాని తర్వాత ఎస్, అంటే మనం స్ట్రింగ్ డేటా అయితే ఎస్ ఇస్తాము, ఇంటీజర్ అయితే డి ఇస్తాం, ఫ్లోటింగ్ అయితే ఎఫ్ ఇస్తాం, క్యారెక్టర్ అయితే సి, బైనరీ అయితే బి, ఇలా మిగతా ఏదైనా టైప్ అయితే దాన్ని స్పెసిఫై చేస్తాము. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ అనేది ప్లేస్ హోల్డర్, డైనమిక్గా ఇక్కడ మనకు డేటా వస్తుంది. దాని తర్వాత ఉండేది మనం పాస్ చేయబోయే డేటా యొక్క టైప్ చెప్పిద్ది. అదే మనకి లేటెస్ట్ ఫార్మాట్లో జస్ట్ కర్లీ బ్రేసెస్ ఇస్తే సరిపోయింది, మనం అది ఏ టైపో చెప్పాల్సిన పని లేదు. సో ఎక్కడైతే ఇవి వస్తాయో మనకి స్ట్రింగ్లో వాటిని వేరియబుల్ అయితే వాల్యూస్తో రీప్లేస్ చేసిద్ది, ఎక్స్ప్రెషన్ అయితే ఎవాల్యుయేట్ చేసిద్ది. సో మనకి పైథాన్లో స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది 3 వేస్లో చేయొచ్చు. ఒకటేమో ఓల్డ్ స్టైల్ ఫార్మాటింగ్, దాన్నే పర్సంటేజ్ ఫార్మాటింగ్ అంటాము. సో బేసికల్గా ఇక్కడ మనం ఏం వాడతామంటే పర్సంటేజ్ ఆపరేటర్ వాడతాము. సపోజ్ ఇప్పుడే మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి ఎలా ఇది చేయాలి అనుకున్నప్పుడు మనం ఎలా చేస్తామంటే హలో. సో మీరు ఎక్కడైతే డైనమిక్గా డేటా రీప్లేస్ చేయాలనుకున్నారో అక్కడ పర్సంటేజ్ వాడతాం. మళ్ళీ ఏదైతే ఆ వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్కి ముందు కూడా పర్సంటేజ్ ఇవ్వాలి. సో మనకి ఎక్కడైతే ఇక్కడ పర్సంటేజ్ వచ్చిద్దో ఇక్కడ ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేసిద్ది. సో ఇప్పుడు చూద్దాం ఎలా చేద్దాం ఏంటనేది. సో నేను ఇదైతే అన్కామెంట్ చేస్తున్నా. సో దాంతోపాటు ఇది కామెంట్ చేస్తున్నా. సో మనకి డేటా కావాలి. సో మనం ఏం చేద్దామంటే సో ఫస్ట్ ఇది తీసుకున్నాం, ఎగ్జాంపుల్ గ్రీటింగ్ మెసేజ్ అనేది తీసుకున్నాం. సో ఇందాక ఎలా రాసాము, ఈ 2 వేస్లో రాసాము. సో ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా. సో దీన్నే ఓల్డ్ స్టైల్ ఫార్మాటింగ్, పర్సంటేజ్ ఫార్మాటింగ్లో ఎలా రాస్తామంటే సో మనకి ఫస్ట్ ఎంటైర్ స్ట్రింగ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడేమో మీకు స్టాటిక్, ఇక్కడ ఎక్కడైతే డైనమికల్గా కావాలి అనుకున్నారో అక్కడ మీరు పర్సంటేజ్ ఇస్తారు.
సో ఓల్డ్ స్టైల్కి పర్సంటేజ్ ప్లేస్ హోల్డర్, ఆ ప్లేస్లో మనకి మనం ఇచ్చిన వేరియబుల్లో వాల్యూ అయితే వాల్యూ లేదా ఎక్స్ప్రెషన్ అయితే ఎక్స్ప్రెషన్ రీప్లేస్ అయింది. సో ఆ టైప్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓల్డ్ స్టైల్ అయితే నాకు స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజ్ ఎస్ అని ఇస్తాను. సో దాని తర్వాత మళ్ళీ పర్సంటేజ్ ఇచ్చి ఆ డైనమిక్గా వచ్చే డేటా యొక్క వేరియబుల్ అయితే వేరియబుల్, ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇవ్వాలి. సో నాకు నేమ్ కదా కావాల్సింది, ఆ నేమ్ని ఇక్కడ ఇస్తా. సో ఇప్పుడు ఏమైంది, పైథాన్ ఎప్పుడైతే ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ చూసిద్దో ఇది స్టాటిక్, పర్సంటేజ్ చూడంగానే దానికి అర్థమైపోయింది ఇది ప్లేస్ హోల్డరు, నేను డైనమిక్గా ఇక్కడ డేటా సబ్మిట్ చేయాలని, డైనమిక్గా నేను డేటా రీప్లేస్ చేయాలని అర్థమైపోయింది. సో ఇక్కడ వచ్చేది ఏంటిది, ఎస్ అంటే స్ట్రింగే వచ్చింది. సో ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ నేమ్ ఇచ్చావు కాబట్టి ఆ స్ట్రింగ్ని ఇక్కడ పెట్టిద్ది. సో మనకి ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతాయి అంటే ఈ స్ట్రింగ్ని కన్కాటినేట్ చేసిద్ది, కన్కాటినేట్ చేసి మనకి ఫైనల్గా అవుట్పుట్ చూపించింది. సో ఇది ప్లేస్ హోల్డర్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి పైథాన్ రీప్లేస్ చేసిద్ది. సో మీరు ఇచ్చిన ఏ టైప్ అయితే ఆ టైప్ ఆఫ్ డేటానే పాస్ చేయాలి, వేరే టైప్ పాస్ చేస్తే ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నేమ్ అడుగుతున్నారు. సో నేమ్ వచ్చేసి కపిల్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఓల్డ్ స్టైల్ ఫార్మాటింగ్ హెలో కపిల్ అని వచ్చింది. సో మనకి ఎలా వర్క్ అయింది, సో ఎక్కడైతే డైనమిక్గా డేటా వచ్చిందో అక్కడ పర్సంటేజ్ ప్లేస్ హోల్డర్ ఉంది. సో ఇది స్ట్రింగ్. సో ఆ ప్లేస్లో మనం ఇక్కడ ఇచ్చిన ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ రీప్లేస్ చేసింది, రెండు కన్కాటినేట్ చేసి స్ట్రింగ్ ఫార్మాట్ చేసి మనకి ప్రింట్ చేసి అవుట్పుట్గా రిటర్న్ చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ దాని గురించి కూడా చూద్దాం. సో దాని తర్వాత మనకి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి పైథాన్ 2.6లో సో ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్కి ఆ స్ట్రింగ్ మీద ఈ ఫార్మాట్ అనే మెథడ్ని అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇది యాక్చువల్గా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ వాడుకుంటాం, అక్కడేమో పర్సంటేజ్ వాడుకుంటాం, ఇక్కడేమో కర్లీ బ్రేసెస్ వాడుకుంటాం. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు స్టాటిక్గా ఏదైతే స్ట్రింగ్ వస్తుందో ఆ స్ట్రింగ్, దాని తర్వాత ఈ కర్లీ బ్రేసెస్లో మనం ఏదైతే డైనమిక్గా రావాలో ఆ స్ట్రింగ్ కర్లీ బ్రేసెస్ ఇస్తాము. ఇచ్చి డాట్ ఫార్మెట్ ఆ ఫంక్షన్, డాట్ ఫార్మెట్ అనేది ఫంక్షన్, దీంట్లోకి మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాము. సపోజ్ ఇక్కడ నేమ్ అని ఇస్తే దాంతో ఇక్కడ రీప్లేస్ చేసిద్ది. సో ఇప్పుడు చూద్దాం మనం ఎలా వర్క్ అయ్యింది ఏంటనేది. సేమ్ ఇదే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనకి డైనమిక్గా స్ట్రింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడైతే డైనమిక్గా వచ్చిందో అక్కడ ప్లేస్ హోల్డర్ పెట్టాలి. సో ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ వచ్చేసి కర్లీ బ్రేసెస్ డాట్ ఫార్మేట్ అనే మెథడ్ ఉంది. సో ఇక్కడ నేను పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఇవ్వాలి, దేంతో అయితే ఫార్మేట్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ వేరియబుల్ ఇక్కడ పాస్ చేయాలి. సో మనకి ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, సో ఈ స్ట్రింగ్ మీద మనకి డాట్ ఫార్మేట్ మెథడ్ అప్లై చేసి ఏదైతే మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నామో ఈ ఆర్గ్యుమెంట్ని ఇక్కడ ప్లేస్ హోల్డర్లోకి రీప్లేస్ చేసి ఈ రెండింటిని కన్కాటినేట్ చేసి మనకి రిటర్న్ చేసిద్ది. సో ఇది ప్లేస్ హోల్డరు, ఈ ప్లేస్లోకి మనం అయితే డైనమిక్గా పాస్ చేసే డేటాని ఇక్కడ రీప్లేస్ చేసిద్ది, కన్కాటినేట్ చేసి మనకి రిటర్న్ చేసిద్ది. సో ఇప్పుడు చూడండి, సో నేను బిఓబి బాబ్ అని ఇస్తున్నా, హలో బాబ్ అని రెండిట్లో వచ్చింది. ఓకే. సో ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. మీరు కనుక చూస్తే దీనికి కంపారిటివ్లీ ఇది బెటర్ రీడబుల్. దాంతోపాటు ఇక్కడ మనం ఏదైతే టైప్ చెప్తామో ఆ టైప్ స్ట్రిక్ట్గా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ఏ డేటా ఇచ్చినా ఇక్కడ ఏం జరిగిద్దంటే స్ట్రింగ్ అయితే కన్కాటినేట్ చేసిద్ది, స్ట్రింగ్ కాకపోతే ఆ డేటా అది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి అలాంటి ఎర్రర్స్ రాదు, ఇక్కడ వస్తాయి చూడండి. సో ఇప్పుడు ఏం జరిగింది, నేను అనిల్ అని ఇస్తా. సో ఇప్పుడు టైప్ ఎర్రర్ పర్సంటేజ్ డి ఫార్మాట్ ఎర్రర్ వచ్చింది.
సో ఇక్కడ ఏం జరిగింది మనకి బేసికల్గా చూడండి క్లియర్గా. సో ఇక్కడ నేమ్ అనేది అనిల్ అని ఇచ్చావు. సో ఇది స్ట్రింగ్ అని మీకు తెలుసు, టైప్ చెక్ చేస్తే స్ట్రింగ్ అని తెలుసు. సో దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేయొచ్చా? నేను చేయలేను. యాక్చువల్గా స్ట్రింగ్ లోపల ఉండేది ఒక బేస్ 10 నెంబర్ అయితే చేయగలుగుతాం, చేయలేము. సో ఎప్పుడైతే మనకి లోపల ఉండేది బేస్ అంటే డెసిమల్ నెంబర్ అయితేనే, స్ట్రింగ్ లోపల ఉండేది డెసిమల్ నెంబర్ అయితేనేమో నేను ఇంటీజర్గా కన్వర్ట్ చేయగలుగుతాను. లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సేమ్ అదే జరిగింది. ఇక్కడేమో స్ట్రింగ్ పాస్ చేస్తున్నారు, ఇక్కడ టైప్ ఏమో ఇంటీజర్ అని పెట్టాడు. సో అనిల్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయలేం కదా, సో ఎర్రర్ వచ్చింది అందుకే. సో ఇలాంటి ఎర్రర్స్ ఈ ఓల్డ్ స్టైల్ ఫార్మాటింగ్ వాడినప్పుడు వస్తాయి. సో యూ షుడ్ బి వెరీ కాషియస్ అబౌట్ ఇట్. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ది లేటెస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ స్ట్రింగ్స్ అంటాము. సో దీన్నే ఫార్మాటెడ్ స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. సో పైథాన్ 3.6 నుంచి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి కన్సైజ్గా బెటర్ రీడబుల్గా ఉంటుంది ఇఫ్ యూ కంపేర్ విత్ ది అదర్ వన్స్. కన్సైజ్ అంటే షార్ట్, సో ఇంకా రీడబిలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మినిమల్ సింటాక్స్ ఉంటుంది. సో ఆ స్ట్రింగ్కి ముందు ఎఫ్ అనే క్యారెక్టర్ పెడతాము. ఎక్కడైతే మనకి డైనమిక్గా డేటా ఇన్సర్ట్ అవ్వాలో అది కర్లీ బ్రేసెస్లో ఇస్తాం. దాంతోపాటు ఏదైతే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నామో, వేరియబుల్ అయితే వేరియబుల్ అక్కడే ఇస్తాము ఆ కర్లీ బ్రేసెస్ లోపలే. ఎక్స్ప్రెషన్ అయితే ఎక్స్ప్రెషన్ దాంట్లోనే ఇస్తాము. సో ఇప్పుడు చూద్దాం మనం. సో సేమ్ ఇదే తీసుకుంటున్నా. సో మనకేంటిది ఈసారి, సో మనం ఎఫ్ స్ట్రింగ్ వాడేటప్పుడు ఆ స్ట్రింగ్కి ముందు ఎఫ్ అని పెట్టాలి. ఓకే. సో దాని తర్వాత డైనమిక్గా వచ్చే డేటాని కర్లీ బ్రేసెస్లో పెడతాం. సో నాకు డైనమిక్గా ఎక్కడ డేటా వస్తుంది, నేమ్ అనేది డైనమిక్ డేటా. సో ఇది ఎలా వర్క్ అయ్యింది అంటే మనకి పైథాన్లో ఎప్పుడైతే స్ట్రింగ్కి ముందు ఎఫ్ ఉందో దానికి అర్థమైపోయింది నేను ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేయాలని అర్థమైంది. అర్థమయ్యి ఎక్కడైతే కర్లీ బ్రేసెస్ ఉందో అది ప్లేస్ హోల్డరు, అక్కడ డైనమిక్గా డేటాని రీప్లేస్ చేయాలని దానికి అర్థమైంది. సో నువ్వేం పాస్ చేసావు, నేమ్ పాస్ చేసావు. సపోజ్ నువ్వు ఏది ఇస్తే అది ఇక్కడ రీప్లేస్ చేసిద్ది డైనమిక్గా. ఈ రెండింటిని కన్కాటినేట్ చేసి బిహైండ్ ద సీన్ మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ జరిగి అవుట్పుట్ చూపించింది. సో చూడండి మనం 3 వేస్లో చేస్తున్నాం. సో మనకి 3 వేస్లో కూడా సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు అన్నిటికంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, రీడబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు చదివితే ఇక్కడ హలో పర్సంటేజ్ ఎస్ అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కూడా హలో స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం, మళ్ళీ దాని తర్వాత రీడబిలిటీ ఇంకొంచెం ఐ మీన్ అంత రీడబుల్గా లేదు కంపేర్ టు దిస్. ఇక్కడ చూడండి మీరు హలో నేమ్, సో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఇక్కడ నేమ్ వస్తుందని అర్థమైపోతుంది. సో అందుకని మనం ఎవరైనా సరే ఎఫ్ స్ట్రింగ్స్ని వాడుకుంటాం, ఎందుకంటే అందరూ పైథాన్ 3.6 అండ్ అబవ్ వర్షన్ వాడతారు కాబట్టి వీ విల్ డెఫినెట్లీ యూస్ ది ఎఫ్ స్ట్రింగ్స్. ఓకే. సో ఇలా మనకు వర్క్ అయ్యిద్ది. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 సెకండ్స్ పాస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఎడిషన్ చూసాం కదా, దీని గురించి చూద్దాం, స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలి. సో ఫస్ట్ నేను ఓల్డ్ స్టైల్లో చేస్తున్నా. సో నాకు స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే దీని లోపలే మొత్తం రావాలి. సో ఇక్కడ నేనేం చేస్తాను, పర్సంటేజ్ వచ్చేది 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే ఇంటీజర్ వచ్చింది కాబట్టి నేను డి అని ఇస్తాను. నాకు వచ్చే డేటా టైప్ కూడా మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కామా ఏమి ఉండదు. సో ఇక్కడ పర్సంటేజ్, సో బ్రాకెట్స్లో ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఇది ఎవాల్యుయేట్ జరిగి సో మనకి ఎక్కడైతే డైనమిక్ ఈ ప్లేస్ హోల్డర్ ఉందో అక్కడ రీప్లేస్ అయ్యింది ఇందాకట్లాగానే. సో ఇందాకేమో వేరియబుల్ కాబట్టి వాల్యూ ఇన్సర్ట్ చేసిద్ది, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా వచ్చే వాల్యూని ఇన్సర్ట్ చేసింది. సో ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఇది ప్లేస్ హోల్డరు, ఈ ప్లేస్ హోల్డర్లో మనకు రావాల్సింది ఇంటీజర్ అని చెప్తున్నాం. దాన్ని ఇక్కడ మీరు ఇస్తారు కదా ప్లేస్ హోల్డర్లో ఏదైతే ఇవ్వాలనుకుంది, సో ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తే మనకి ఇంటీజర్ వచ్చింది, దాన్ని ఇక్కడ పెట్టిద్ది. సో ఇప్పుడు ఏం జరిగిద్ది,
సో ఇది ఏమో స్ట్రింగు, ఇదేమో ఇంటీజరు. సో ఈ రెండు కలపలేం కదా. సో పైథాన్ ఏం చేసిద్ది అంటే ఈ ఇంటీజర్ని కూడా మనకి స్ట్రింగ్లో కన్వర్ట్ చేసిద్ది. ఓకే. సో కన్వర్ట్ చేసిద్ది, రెండింటిని కన్కాటినేట్ చేసి మనకి అవుట్పుట్గా ఇచ్చిద్ది. సో అదే ఇక్కడ ఎలా రాస్తాము, దీన్నే ఇక్కడైతే ఎలా రాస్తాం ఫార్మాట్ మెథడ్. సో ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ వచ్చేసి కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ మనం డాట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ అప్లై చేస్తాం. అప్లై చేసి సో ఇక్కడ మనం ఏం చేస్తాము, బేసికల్గా మీరు ఏదైతే పాస్ చేయాలనుకున్నా, ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను, a+b. ఓకే. సో ఇప్పుడు ఏం జరిగిద్ది, ఈ స్ట్రింగ్ మీద ఫార్మాట్ అనే ఫంక్షన్ అప్లై అయ్యిద్ది. సో ఈ వాల్యూని ప్లేస్ హోల్డర్లో రీప్లేస్ చేస్తుంది. ఇది ఇంటీజర్ కాబట్టి కన్కాటినేషన్ అంటే కన్వర్ట్ చేసి కన్కాటినేట్ చేసి మనకి స్క్రీన్ మీద చూపించింది. సేమ్ ఇదైతే ఎలా రాస్తాము, ఓకే. సో ఇదైతే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి. సో లోపల ఎక్కడైతే డైనమిక్గా డేటా రావాలనుకున్నారో అది కర్లీ బ్రేసెస్. ఇక్కడ నేను జస్ట్ a+b. సో మీ యూజర్ ఏదైతే బి వాల్యూ పాస్ చేస్తాడో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ రీప్లేస్ అవుతాయి, డైనమిక్గా వస్తాయి. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి ఈ రెండింటిని కలిపేసిద్ది. సో ఇది ఇంటీజర్ కాబట్టి దీనిలో కూడా స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి కన్కాటినేట్ చేసి మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద చూపించింది. సో రాయటానికి రీడబిలిటీ ఇది చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్ టు అదర్స్. సో అవుట్పుట్ అనేది సేమ్, రెండిటికి ఒకలాగానే వస్తుంది, తేడా ఏమి. ఓకే. సో ఇలా మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా సో దట్ యూ విల్ బీ క్లియర్ ఆన్ దిస్. సో నాకేందంటే మై నేమ్ ఈజ్ అనిల్ అండ్ ఐఎమ్ 37 years ఓల్డ్ అని రాయాలనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. సో ఇది మొత్తం స్టాటిక్ అయితే నేనేం చేయొచ్చు, డైరెక్ట్గా ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. సో యు గెట్ ది అవుట్పుట్, రైట్. అదే నాకు ఇలా కాదు. సో డైనమిక్గా ఇక్కడ నేమ్ అనేది డైనమిక్గా వస్తుంది. యూజర్ సునీల్ ఇస్తే సునీల్ రావాలి, సచిన్ ఇస్తే సచిన్ రావాలి, ఆయన ఏజ్ 25 ఇస్తే 25 రావాలి, 40 ఇస్తే 40 రావాలి, ఏది ఇస్తే అది రావాలి. సో మనకి ఎప్పుడైతే డైనమిక్గా డేటా వస్తుందో సో నేమ్ వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ రెండుని కాపీ పేస్ట్ చేస్తున్నా సో దట్ ఇన్పుట్ తీసుకోవడం మీకు తెలుసు కదా. సో నేమ్ అనేది స్ట్రింగ్ గానే ఉంటుంది, ఏజ్ అనేది ఇంటీజర్ గా ఉంటుంది కాబట్టి ఇంట్లో కన్వర్ట్ చేసా. సో ఇప్పుడు ఏంది, ఈ డైనమిక్ గా వచ్చే డేటాని ఇక్కడ మనం రీప్లేస్ చేసుకోవాలి. సో ఇలా స్టాటిక్ గా అయితే ఇలా రాస్తాము. సో మనం డైనమిక్ గా ఎలా రాస్తాము, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ చూసాం కదా. సో ఇదైతే ఎలా రాస్తాము, ఫస్ట్ సో ఏదైతే రీప్లేస్ చేయాలనుకున్నారో అక్కడ పర్సంటేజ్ ఆ టైప్ మెన్షన్ చేయాలి. ఇక్కడేమో పర్సంటేజ్ ఆ టైప్ ఇంటీజర్ మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత పర్సంటేజ్ సో ఇక్కడ నేము కామా ఏజ్ రెండు ఇస్తాను. సో ఇక్కడ నాకు ఆర్డర్ అనేది కూడా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే మోర్ దాన్ వన్ వాల్యూ వస్తుందో నేను ఏ ఆర్డర్లో ఇక్కడ ఇక్కడ పర్సంటేజ్ ఎస్ ఇక్కడ పర్సంటేజ్ డి అని ఇచ్చి ఇక్కడ ఆర్డర్ చేంజ్ చేస్తే ప్రాబ్లం అయింది. సో మీకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగే పాస్ చేయాలి, ఇక్కడ ఏజ్ కాబట్టి ఏజే పాస్ చేయాలి. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమైంది, మనకి ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ ఉందో ఆ ప్లేస్లో మీరు చెప్పిన వేరియబుల్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తుంది, ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తుంది. అది స్ట్రింగ్ అయితే డైరెక్ట్ కన్కాటినేట్ చేస్తుంది, స్ట్రింగ్ కాకపోతే స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి కన్కాటినేషన్ జరిగింది. సేమ్ ఇదే ఫార్మాట్ మెథడ్ అయితే ఎలా చేస్తాము, సో దీని మీద మనం డాట్ ఫార్మాట్ అనే మెథడ్ అప్లై చేస్తాము. సో ఇక్కడ అగైన్ చూడండి, ఎక్కడైతే డైనమిక్గా డేటా ఉంటుందో అక్కడ కర్లీ బ్రేసెస్ వాడుకుంటాం. సో స్టాటిక్ అయితే డైరెక్ట్ రాసుకోవచ్చు, ఫార్మాటింగ్ అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఆ డేటాని పాస్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకు ఆర్డర్ ఇంపార్టెంట్. సో నాకు ఫస్ట్ పాస్ చేసే ఆర్గ్యుమెంట్ నేము తర్వాత ఏజ్. సో ఇక్కడైతే ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఆ టైప్ కూడా చేంజ్ అయ్యింది కాబట్టి ఇక్కడైతే ఆర్డర్ ఇంపార్టెంటే, కానీ మనం చేంజ్ చేసి రాసినా మీకు ఎర్రర్స్ రావు, కానీ మనం అనుకున్న అవుట్పుట్ రాదు. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఏమైంది, ఎక్కడైతే కర్లీ బ్రేసెస్ ఉన్నాయో
డైనమిక్గా ఇక్కడ రీప్లేస్ చేసిద్ది. సో ఫస్ట్ దీన్ని నేమ్ని ఇక్కడ రీప్లేస్ చేసిద్ది, అదే ఆర్డర్ ఫాలో అయ్యిద్ది. ఏజ్ని ఇక్కడ రీప్లేస్ చేసిద్ది. అదే నేను ఎఫ్ స్ట్రింగ్ అయితే చాలా సింపుల్గా రాయొచ్చు. సో ఇది నాకు డైనమిక్గా ఎక్కడైతే వస్తుందో అక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ వచ్చేది నాకు నేము. సో ఇక్కడ వచ్చేది డైనమిక్గా వచ్చేది ఏజ్. సో ఏజ్ పెట్టుకుంటే సరిపోయింది. చూడండి, ఈ మూటెల్లో కంపేర్ చేసుకుంటే ఇది రీడబిలిటీ బాగుంది, రాయటానికి కూడా చాలా ఈజీగా ఉంది, చదవటానికి కూడా చాలా బాగుంటుంది. రీడబిలిటీ అంటే అది మై నేమ్ ఈస్ ఇక్కడ రీప్లేస్ అయ్యిందని మనకి ఈజీగా అర్థమైంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఐ ఆమ్ ఏజ్ అని క్లియర్గా అర్థమైంది చదవగానే. సో ఇక్కడ మనకి రీడబిలిటీ ఉండదు, ఇక్కడ అంత రీడబిలిటీ ఉండదు. సో ఇక్కడ మనం ఎనీవే ఆర్డర్ నో ఇంపార్టెంట్. ఎనీవే ఇక్కడైతే మీరు తర్వాత మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నారు సపరేట్గా, ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎనీవే డైరెక్ట్గా పాస్ చేస్తున్నావుగా, సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్ ఆర్డర్ ఆల్సో. అందుకనే మనకి ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి చాలా కన్సైజ్గా, షార్ట్గా, ఎఫిషియెంట్గా ఉంటాయి. సో రన్ చేస్తున్నా, అవుట్పుట్ అయితే మీకు అన్నిటి నుంచి సేమ్ వస్తుంది. పర్సన్ నేమ్ వచ్చేసి మోడీ అని ఇస్తున్నా, ఏజ్ వచ్చేసి 72 ఇస్తున్నా. సో మనకి అవుట్పుట్ సేమ్ వస్తుంది, బట్ ఏది బాగుంది, ఎఫిషియెంట్గా, షార్ట్గా ఉంది, ఇది బాగుంది. సో వి విల్ యూస్ దిస్ ఓన్లీ ఇన్ ద రియల్ టైమ్. సారీ, నేను యాక్చువల్గా ఇక్కడ ఎఫ్ రాయటం మర్చిపోయాను, అందుకే మనకు అవుట్పుట్ కూడా ఇందాక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే రాలా. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి, అన్నిటికీ అవుట్పుట్ వచ్చింది కానివ్వండి. సో ఇక్కడ రాలేదు యాస్టీజ్గా, ఐ మీన్ మనం ఏదైతే అది పెట్టామో అది. సో ఎందుకు వల్ల ప్రాబ్లం, నేను ఎఫ్ మర్చిపోయాను, బై మిస్టేక్ రాయలేదు. సో ఇది మ్యాండేటరీ. సో ఎప్పుడైతే పైథాన్ స్ట్రింగ్ ముందు ఎఫ్ చూసిద్దో దానికి అర్థమైపోయింది, మనం స్ట్రింగ్ని ఫార్మాట్ చేయాలని అర్థమైంది. ప్లేస్ హోల్డర్ కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఉందో అక్కడ వాల్యూస్, వేరియబుల్ ఇస్తే వాల్యూతో రీప్లేస్ చేయాలని, ఎక్స్ప్రెషన్ అయితే దాన్ని ఎవాల్యుయేట్ చేయాలని అర్థమైంది. సో చూడండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది. ఓకే, చూడండి అన్నిటికీ అవుట్పుట్ ప్రాపర్గా వచ్చింది. మై నేమ్ ఈజ్ మోడీ, ఐఎమ్ 56, అగైన్ మోడీ, మోడీ. ఓకే, సో ఇలా మనకి వర్క్ అయ్యింది. సో మనమైతే రియల్ టైంలో ఓన్లీ ఎఫ్ స్ట్రింగే వాడతాము, మిగతా వాడడం. మీకు ఇవి ఉన్నాయని తెలిస్తే చాలు, ఎందుకంటే పైథాన్ 3.6 అండ్ అబో ఎఫ్ స్ట్రింగ్ సపోర్ట్ చేసిద్ది కాబట్టి అందరూ పైథాన్ 3.6 అండ్ అబోవే వాడతారు కాబట్టి. సో యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ అండ్ ఓన్లీ రిమెంబర్ దిస్. యూ నో నీడ్ టు వరీ అబౌట్ అదర్ సింటాక్స్. జస్ట్ ఉన్నాయని తెలియాలి కదా, దానికోసం అని చెప్పి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఏం చేద్దాం అనుకున్నానంటే, నేను ఇక్కడ యూజర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా గ్రీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఎలా రాస్తాము, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని యాక్సెస్ చేయాలంటే మనకి రెడీమేడ్ డేటా సెట్ ఉన్నప్పుడు ఫర్ లూప్ వాడుకుంటాం. ఫర్ యూజర్ ఇన్ యూజర్స్ అని జస్ట్ ప్రింట్ యూజర్ అంటే మనకి జస్ట్ ఆ నేమ్ ప్రింట్ అయింది. ఇది మీకు తెలిసిందే, ప్రెటీ సింపుల్. సో నేను వాళ్ళని గ్రీట్ చేయాలనుకుంటున్నా. సో ఎలా గ్రీట్ చేయాలనుకుంటున్నానంటే హలో అలైస్, హలో బాబ్ అలా గ్రీట్ చేయాలనుకుంటున్నా. సో మనకి స్టాటిక్ ఏమో హలో, సో డైనమిక్ ఏమో ఈ యూజరు. సో యూజర్ ఏదైతే అది వస్తుందో దాన్ని బట్టి మనం గ్రీట్ చేస్తాం, మనం ఈ ఎఫ్ స్ట్రింగ్ వాడుకుంటాం. ఓకే, చూడండి మనం ఎలా కూడా గ్రీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా స్ట్రింగ్ ఫార్మేటింగ్ ఎక్కువగా వాడతాం. మీరైతే ఎఫ్ స్ట్రింగ్ గుర్తుపెట్టుకోండి, మిగతా పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఉన్నాయని తెలుసుకుంటే చాలు. ఓకే, దీంతో పాటు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఫార్మేటింగ్, ఇది నార్మల్ ఫార్మేటింగ్, దాంతోపాటు నెంబర్ ఫార్మేటింగు. ఓకే, సో అవి కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి నెంబర్ వచ్చేసి 123.45678 ఉంది. సో ఈ నెంబర్ని మనం 2 డెసిమల్ ప్లేసెస్ వరకు ఫార్మేట్ చేయాలనుకున్నాం. సో ఇది స్ట్రింగ్గా వచ్చింది అనుకోండి. సో దీన్ని ఫార్మేట్ చేయాలనుకుంటే ఎలా చేస్తామంటే, సో నేను ప్రింట్ చేయడం కోసం, స్క్రీన్ మీద కనిపించడం కోసం అని రాస్తున్నా. ఇది స్ట్రింగు. సో దీని లోపల మీరు కర్లీ బ్రేసెస్ వాడతారు, ఎందుకు అది డైనమిక్గా ఏదైతే డేటా వచ్చిందో దానికోసం. సో ఫస్ట్ ఇక్కడ కోలన్ పెడతాను. కోలన్ దేన్ని ఇండికేట్ చేసిద్ది అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ని ఇండికేట్ చేసిద్ది.
ఈ కోలన్కి ముందు ఏదైతే నెంబర్ని ఫార్మేట్ చేయాలనుకుంటున్నావో ఆ నెంబర్ ఇస్తాము. ఓకే. సో ఆ కాలన్ తర్వాత ఆ ఫార్మేటింగ్ ఇవ్వాలి. సో ఎక్స్పెషల్లీ ఇది ఈ నెంబర్స్ ఇలా వచ్చినప్పుడు డెసిమల్ పాయింట్లో మీరు 2 డెసిమల్ పాయింట్స్కో లేదా 1 డెసిమల్ పాయింట్స్కో ఫార్మేట్ చేయాలనుకున్నప్పుడు ఇది బాగా హెల్ప్ అయింది. సో కాలన్ అనేది ఫార్మేట్ స్పెసిఫైయర్గా ఇండికేట్ చేసిద్ది. దీనికి ముందు వచ్చేది ఆ నెంబర్ ఇవ్వాలి. సో ఈ నెంబర్కి ఫార్మేటింగ్ అనేది ఈ కాలమ్కి తర్వాత రాయాలి. సో నాకు ఎలా కావాలి, దీని తర్వాత ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ రావాలి. సో యూ హ్యావ్ టు సే 2 డెసిమల్ పాయింట్ కాబట్టి పాయింట్ డెసిమల్ పెట్టి నీకు రెండే కావాలి. దాంతోపాటు ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కాబట్టి ఎఫ్ ఇవ్వాలి. ఇలా చెప్పాలి మనం. సో కాలన్ ఏమో ఫార్మాట్ స్పెసిఫైయర్, దీనికి ముందేమో మనం ఏదైతే నెంబర్ని ఫార్మాట్ చేయాలనుకున్నామో దాన్ని ఇస్తాము. దీని తర్వాత కాలన్ తర్వాత ఏ ఫార్మాట్లో చేయాలి. సో నాకు డెసిమల్ పాయింట్ డాట్, దాని తర్వాత 2 డెసిమల్స్ కావాలి. నాకు అది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కాబట్టి ఎఫ్ ఇచ్చింది. సో ఇలా మనం ఇస్తాము. రన్ చేస్తే మనకి డిజైర్డ్ అవుట్పుట్ వచ్చింది. సో నాకు ఓన్లీ 1 డెసిమల్ పాయింట్ కావాలనుకుంటే 19 ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ అవసరం అయితే వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్యాడింగ్. సో మీకు నెంబర్ 7 వచ్చింది. సో ఇది స్ట్రింగ్. సో దీన్ని ప్యాడ్ చేయాలనుకున్నారు. ఎలా 007గా ప్యాడ్ చేయాలనుకున్నారు. సో నార్మల్గా 007 అని నెంబర్గా ఇస్తే మీకు వర్క్ అవ్వదు కదా. సో 7కి ముందు జీరోస్ కన్సిడర్ చేయదు. సో దీన్ని స్ట్రింగ్లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫార్మేట్ చేయాలి ప్రింట్ చేసినప్పుడు అనుకుంటే సో ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. సేమ్ ఇందాకలాగానే ప్రింట్ చేయడానికి నేను స్ట్రింగు, సో దీంట్ లోపల డైనమిక్గా వచ్చే డేటా, కాలను ఫార్మాట్ స్పెసిఫైయర్, దీనికి ముందు నెంబరు, ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత ఏం ఫార్మాట్ చేయాలి. సో మనం ఏం ఫార్మాట్ చేయాలి, జీరోస్తో ఫార్మాట్ చేయాలి కాబట్టి జీరో, తర్వాత దాని విడ్త్ ఇవ్వాలి. సో ఈ విడ్త్ అనేది టోటల్ నెంబర్ యొక్క విడ్త్. సో ఈ విడ్త్ అనేది టోటల్ నెంబర్, నాకు కావాల్సిన టోటల్ నెంబర్ 3. సో 3 ఇవ్వాలి. ఇచ్చి ఇది ఇంటీజర్ కాబట్టి నేను డి ఇస్తాను. సో డి అనేది ఇంటీజర్కి, ఎఫ్ అనేది ఫ్లోట్ వాడుకుంటాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గమనించాల్సింది 3. సో ఇది టోటల్ నెంబర్ యొక్క విడ్త్. సో మనకి డిఫాల్ట్గా నెంబర్ అనేది 7 ఉంది. సో మనం 0 పెట్టాం కాబట్టి సో టోటల్గా 7 వచ్చేటట్టు, సారీ, టోటల్గా 3 డిజిట్స్ వచ్చేటట్టు పైథాన్ చూసుకుంటుంది. 7కి ఒక ప్లేస్ ఆక్యుపై అయింది, మిగతావి ఎన్ని ఉన్నాయి, రెండే ఉన్నాయి. సో మనకి 0 అనేది 2 టైమ్స్ వచ్చేటట్టు చూసుకుంటుంది ఇది. సో పైథానే చూసుకుంటుంది. ఇక్కడ మెన్షన్ చేసేది టోటల్ విడ్త్. మీరు నెంబర్ ఎలా అయితే టోటల్గా రాయాలనుకున్నారో దాని విడ్త్, జీరోస్ విడ్త్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు జీరోస్తో ప్యాడ్ చేయాలి కాబట్టి జీరోస్ ఇవ్వాలి. టోటల్ నెంబర్ విడ్త్, తర్వాత అది ఇంటీజరా ఫ్లోటా, ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఇస్తాం. సో పైథాన్కి అర్థం అయిపోయింది, నేను రాయాల్సింది టోటల్ 3. సో దాంట్లో 7 ఉంది, మనం ప్యాడ్ చేయాల్సింది 0తో 2 అని అది చూసుకుంటాం. మీరు కావాలనుకుంటే 4 జీరోస్తో ప్యాడ్ చేయాలనుకుంటే 4 అయినా ఇచ్చుకోవచ్చు. అదే మీరు ఇక్కడ డి అంటే ఇంటీజర్ కాకుండా ఫ్లోట్ ఇస్తే మనకి డిఫరెంట్గా వర్క్ అయ్యింది. సో ఇది డెసిమల్ పాయింట్ కింద తీసుకుంటుంది. సో మనకి ఇలా వస్తుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఫార్మాటింగ్ చేసేటప్పుడు. సో ప్రాపర్గా ఇవ్వండి. ఇంటీజర్ అయితే ఇంటీజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఫార్మాటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక స్ట్రింగ్ ఉంది, దాన్ని సెంటర్ అలైన్మెంట్ చేయాలనుకోండి. సో మనం దీన్ని కూడా ఎఫ్ స్ట్రింగ్ వాడుకొని చేసుకోవచ్చు. సో సేమ్ ఇది కూడా ప్రింట్, మనకు ఆ ఫార్మేటే మారిద్ది, కాలమ్ తర్వాత ఇచ్చే ఫార్మేటే మారిద్ది. సో ఎఫ్ స్ట్రింగ్, సో దీని లోపల కర్లీ బ్రేసెస్, సో కోలను, దీనికి ముందు టెక్స్ట్, సో దీని తర్వాతది ఇంపార్టెంట్. సో మనకి ఈ స్పేసింగ్కి అలైన్మెంట్కి క్యారెట్ సింబల్ వాడుకుంటాం. దాని తర్వాత మీరు ఎంత స్పేసింగ్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ 20 అని ఇచ్చాను అనుకోండి, ఈ 20 అనేది స్పేసింగ్ ఓన్లీ ఈ స్పేసెస్ కాదు, మొత్తం. సో ఇంక్లూడింగ్ హలోతో నాకు టోటల్ 20 క్యారెక్టర్స్ వస్తాయి. సో మీకేం జరిగింది, ఈ క్యారెక్టర్ సింబల్ ఇవ్వగానే పైథాన్కి అర్థమైపోయింది నేను స్పేసింగ్ ఇవ్వాలి, అది టోటల్ 20. సో హలో అనేదేమో 5 క్యారెక్టర్స్ తీసుకుంటుంది, మిగతా మనకి స్పేసింగ్ 15 ఉంది. సో ఫస్ట్ 8 ఇచ్చింది, తర్వాత 7 ఇచ్చింది. ఓకే చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ 8 వచ్చింది, తర్వాత 7 వచ్చింది. ఓకే. సో దీని తర్వాత ఏదన్నా రాస్తే మీకు కనపడిద్ది. సో ఇన్ కేస్ మీరు నిజంగా అర్థం కావాలి అనుకుంటే ఎంత స్పేసింగ్ అనేది మళ్ళీ నేను
సో ఇక్కడ స్పేసింగ్ మీకు తెలిసిపోయేది చూడండి. చూడండి 1 2 3 4 5 6 7 ఉంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉంది. సో మీరు ఇలా చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఇందాక ఏం లేదు కాబట్టి మీరు స్పేసింగ్ చూడలేకపోయారు, కావాలంటే చూసుకోవచ్చు. సో నాకు ముందు వెనక సేమ్ స్పేసింగ్ కావాలనుకుంటే దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చింది ఆడ్ కాబట్టి, సో మీరు ఇక్కడ కూడా ఆడ్ ఇస్తే దీన్ని తీసేస్తే 21లో నుంచి 5 పోతే మనకు మిగిలేది 16 అయింది. సో అప్పుడు ఈక్వల్గా స్ప్లిట్ చేసుకుంటుంది ముందు తర్వాత. సో ఈ కేసులో మనకి స్పేసింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మనం స్పేసింగ్కి అలైన్మెంట్కి కూడా మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు చూసిన ఎగ్జాంపుల్స్లో దీని తర్వాత రాసేదే మారుతుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎనీవే నేను ఈ కోడ్ షేర్ చేస్తాను, వీడియో షేర్ చేస్తాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ నాకు నెంబర్ ఎలా ఉంది. సో డెసిమల్ నెంబరు. సో నేను పర్సంటేజ్గా రిప్రజెంట్ చేయాలనుకున్నా. దాన్ని ఎలా చేస్తాము? ప్రింట్ ఎఫ్, సో ప్లేస్ హోల్డర్ కర్లీ, సో దీనికి ముందు నెంబరు, సో దీని తర్వాత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఒక డెసిమల్ పాయింట్. సో మనకి డెసిమల్ పాయింట్కి డాట్ పెడతాం, కావాల్సింది ఒక డెసిమల్ పాయింట్. సో దీని తర్వాత మీకు కావాల్సింది పర్సంటేజ్. సో పర్సంటేజ్గా రిప్రజెంట్ చేయాలి. సో ఎప్పుడైతే పర్సంటేజ్ ఫార్మేట్ ఇండికేట్ చేస్తారో ఈ నెంబర్ని అది 100తో మల్టిప్లై చేసిద్ది. పర్సంటేజ్ అనేది 100కి చూస్తాం కదా. సో మీరు ఏదైతే నెంబర్ని పాస్ చేస్తారో దాన్ని ఇంటూ 100 చేసిద్ది. ఇంటూ 100 చేస్తే ఇది 75.6 వచ్చింది. సో మీరేంది డెసిమల్ పాయింట్ ఒకటే ఇచ్చారు కాబట్టి ఒకటే చూపించింది. చూశారు కదా. సో మీకు కావాలనుకుంటే 2 డెసిమల్ పాయింట్ కావాలనుకుంటే 2 అయినా ఇచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ నీడ్ని బట్టి. సో ఇలా మనకి నెంబర్స్ కానివ్వండి, టెక్స్ట్ని కానివ్వండి, సో అలైన్మెంట్స్, ఫార్మేటింగు, పర్సంటేజ్ ఫార్మేటింగ్ ఇలా చేసుకోవచ్చు. దాంతోపాటు మనం డేట్ టైం కూడా చేసుకోవచ్చు. ఎనీవే డేట్ టైం మాడ్యూల్స్ ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఆ తర్వాత వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకే, ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి. మెయిన్గా ఇవి ఏవైతే ఈ 4 చూపించానో ఎక్కువగా వాడరు, మీకు ఉన్నాయని తెలిస్తే సరిపోయిద్ది. మిగతా ఇవి జనరల్గా వాడుతుంటాం మనం ఎవ్రీడే. ఈవెన్ నేను కూడా ఎక్కువగానే వాడుతుంటా ఇలా. దీంట్లో కూడా మనం అందరూ ఎక్కువగా ఎఫ్ స్ట్రింగే వాడతారు, మిగతాది వాడరు. సో ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఇస్ సఫిషియంట్, వాడుతూ ఉంటే అర్థమైంది. సో ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి. సో మెయిన్గా మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ అన్నప్పుడు రీడబిలిటీ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. రీడబిలిటీ బాగుంటుంది, మెయింటెనెన్స్ అనేది తగ్గిద్ది. అదే మనం కన్కాటినేషన్ వాడామనుకోండి, సో అవి మెస్సీగా ఉంటాయి, దాంతోపాటు ఆ ఫార్మాటింగ్ మొత్తం క్లీన్గా ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకుంటే మనకి ఎక్స్ట్రా ఫార్మాటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు డెసిమల్ ప్లేసెస్లో ఎంత వాల్యూ అంటే డాట్ తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఎంత ఉండాలి, ఏదైనా నెంబర్ని 0తో ఫార్మేట్ చేసుకోవచ్చు, డేట్స్ని ఫార్మేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి స్ట్రింగ్ ఫార్మేటింగ్లో ఉంటాయి. సో దాంతోపాటు మీకు యూజర్ ఇంటర్ఫేస్ కానీ ఏదైనా మెసేజెస్ని యూజర్ ఫ్రెండ్లీ ఇవ్వాలనుకోండి, ఇది బాగా హెల్ప్ అయ్యిద్ది. సో ఇందాక మనం అయ్యే కదా చేసింది ఎగ్జాంపుల్స్లో. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంది, జస్ట్ స్టాటిక్గా హలో అనిల్ అంటే బాగోదు. సో నాకు యూజర్ ఫ్రెండ్లీ కావాలి, సార్ అనిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేదా జస్ట్ హలో అన్న జనరిక్గా ఉంటుంది. సో మీరు యూజర్ స్పెసిఫిక్ మెసేజ్లు కావాలనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. సో దాంతోపాటు మనం రెండో ఎగ్జాంపుల్ చూసినప్పుడు కూడా, సో ఇక్కడ ఇది స్టాటిక్. సో ఇలా కాకుండా యూజర్ ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళ నేము, సో వాళ్ళ ఏజ్ డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ బాగా హెల్ప్ అయింది. సో దాంతోపాటు మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది లోకలైజేషన్ అంటే ఏం లేదు. సో రియల్ టైంలో ఆ పర్టికులర్ అప్లికేషన్ కానివ్వండి, ఏదైనా డేటా అనేది డిఫరెంట్ లోకల్స్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు దానికి కూడా స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడతారు, దానికి కూడా అప్లై చేయొచ్చు అని చెప్తున్నాను అంతే. సో ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ మనకి ఇంకొక చిన్న టాపిక్ ఉంది, అది కూడా కవర్ చేస్తాను. అది వచ్చేసి ఈవాల్ ఫంక్షన్. సో యాక్చువల్గా ఇది పైథాన్లో ఇది ఇన్బిల్ట్ ఫంక్షను. సో మనం ఎప్పుడైతే ఒక స్ట్రింగ్లో ఎక్స్ప్రెషన్ ఉంటుందో దాన్ని ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేయాలనుకున్నప్పుడు ఈవాల్ ఫంక్షన్కి వెళ్తాము. సో మనకి ఎప్పుడైతే స్ట్రింగ్ లోపల మనకి ఎక్స్ప్రెషన్ ఉంటే అది స్ట్రింగ్ లా కాకుండా
ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ వాల్ ఫంక్షన్ అనేది వాడతాము. ఇది బాగా హెల్ప్ అయ్యింది కొన్ని కేసెస్లో, మీకు చూపిస్తాను ఇప్పుడు సో దట్ యూ విల్ బి క్లియర్. సో ఇక్కడ చూడండి, నాకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఇది స్ట్రింగ్ లోపల ఉంది. సో స్ట్రింగ్ లోపల x+1 అని ఉంది. సో జస్ట్ ప్రింట్ చేస్తే ఇది మీకు స్ట్రింగ్ లాగానే x+1 లాగానే ప్రింట్ అయింది. ఈవెన్ ఎక్స్కి నేను ఒక వాల్యూ పాస్ చేసిన ఇదేం రీప్లేస్ చేయదు, 7గా రీప్లేస్ చేసి 7+1 ఏం జరగదు. సో ఇది స్ట్రింగ్ లాగానే ట్రీట్ చేసిద్ది. ఓకే, నార్మల్గా, ఎందుకంటే మీరు లోపల ఇచ్చింది స్ట్రింగ్ లోపల ఇచ్చారు కాబట్టి స్ట్రింగ్ గానే తీసుకుంటుంది మీరు ఎక్స్ప్రెషన్ ఇచ్చిన. అదే స్ట్రింగ్ లోపల ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లాగా ట్రీట్ చేయాలంటే మీరు ఈవాల్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. ఈవాల్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షను. ఇది సోర్సు అనే మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, మిగతా ఆప్షనల్, దాని గురించి మనం ఇప్పుడు చూడాల్సిన పని లేదు. మెయిన్ ఒక ఆర్గ్యుమెంట్ సోర్స్, ఇది మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. సో ఇది మనకి సోర్స్ అనేది స్ట్రింగ్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఉంటుంది, సారీ, సో ఇక్కడ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్ పాస్ చేస్తామో సో ఇది ఈ స్ట్రింగ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేసిద్ది. సో మనకి దాన్ని బట్టి ఫైనల్ అవుట్పుట్ అనేది రిటర్న్ చేసిద్ది. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే మనకి బేసికల్గా ఇక్కడ స్ట్రింగ్ ఇది మొత్తం ఉంది కదా, ఈ వాల్యూలోకి పాస్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ని ఇగ్నోర్ చేసి దాని లోపల ఉన్న ఎక్స్ప్రెషన్నే కన్సిడర్ చేసి దాన్ని ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేసిద్ది. సో నాకు లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంది, x+1 కాబట్టి అది 7+1గా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి నాకు 8ని రిటర్న్ చేసిద్ది. చూడండి, కొంతమంది అనుకుంటారు 8ని స్ట్రింగ్లో, కొంతమంది ఏమనుకుంటారంటే 8 అనే స్ట్రింగ్ ఫార్మేట్, ఐ మీన్ స్ట్రింగ్, సారీ, కొంతమంది ఏమనుకుంటారంటే ఈ స్ట్రింగ్ అనేది కూడా, సారీ, సో కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత 8 వచ్చింది కదా, అది స్ట్రింగ్ అనుకుంటారు. యాక్చువల్గా స్ట్రింగ్ కాదు. సో ఇది ఇంటీజర్ టైపే. ఎందుకంటే మనకి ఈవాల్ ఫంక్షన్ అనేది మీకు స్ట్రింగ్ లోపల ఇచ్చిన దాన్నే తీసుకొని ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో మెయిన్గా మీకు స్ట్రింగ్ లోపల ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎక్స్ప్రెషన్ లాగా ఎవాల్యుయేట్ చేసుకోవాలనుకున్నప్పుడే ఇది బాగా హెల్ప్ అయ్యిద్ది. క్లియర్? సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు, చూడండి. సో జనరల్గా నేను ఏం చేస్తున్నానంటే 2 నెంబర్స్ తీసుకున్నా, సపోజ్ ఇది ఇంటీజరే అనుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో 5, 6 ఇచ్చా, వర్క్ అయింది. సో మీరు ఇచ్చిన నెంబర్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసింది. 5 ఇచ్చా, ఈసారి 6.7 ఇచ్చా, ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇచ్చిన వాల్యూ స్ట్రింగు దాని లోపలిది ఇంటీజర్ అయితే ఇంట్లో కన్వర్ట్ చేస్తుంది, అదే ఫ్లోట్ అయితే మనకి ఎర్రర్ వస్తుంది. సో యూజర్ అనేవాడు ఏ డేటా అయినా పాస్ చేస్తాడు, ఇంట్ పాస్ చేయొచ్చు, ఫ్లోట్, కాంప్లెక్స్ ఏదైనా పాస్ చేయొచ్చు. సో దానికి నాకు ఎడిషన్ జనరిక్గా జరగాలి, ఓన్లీ ఇంటే కాకూడదు, ఏదొచ్చినా జరగాలి అనుకున్నప్పుడు ఈ వాల్ అని పెట్టుకుంటాము. సో ఈ వాల్ అని పెడితే ఇప్పుడు ఏం జరిగిద్ది, సో మీకు లిటరల్గా ఏం జరిగిద్ది అంటే, సో మీకు బయట చూపిస్తాను. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ ఈ వాల్ తీసేసి సో ఎంటర్ కొడుతున్నా, నెంబర్ 5 ఇచ్చారు, ఏ అనేది ఏంటిది స్ట్రింగ్, స్ట్రింగ్ లోపల అది నెంబర్. సో ఇది టైప్ వచ్చేసి స్ట్రింగ్ లాగానే ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడేంది, ఈ స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూని వాల్యూగానే ట్రీట్ చేయాలి, అదే కదా, ఎక్స్ప్రెషన్ అయితే ఎక్స్ప్రెషన్గా, వాల్యూ అయితే వాల్యూగానే ట్రీట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ వాల్ వాడతాము. ఈ వాల్ ఆఫ్ ఏ అని వాడినప్పుడు ఏం జరిగిద్ది అంటే ఈ స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూని వాల్యూగా ట్రీట్ చేసి దాన్ని రిటర్న్ చేసిద్ది. సో స్ట్రింగ్ని రిటర్న్ చేయదు. సో దీని టైప్ మీరు చెక్ చేసుకుంటే ఇది ఏమైంది, ఇంటీజరే అయింది, సారీ, ఈ వాల్ ఆఫ్ దిస్ సింబల్.
సో ఇది మనకి ఇంటీజరే అయింది. సో బేసికల్గా ఒక స్ట్రింగ్లో వాల్యూ కానివ్వండి ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు దానిలాగానే ఎవాల్యుయేట్ చేయాలి. స్ట్రింగ్ లాగా ట్రీట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఈ వాల్యూకి వెళ్తాం. సో అప్పుడు ఏం చేసిద్ది, సో ఇది కదా మీకు దీని లోపల 5 ఉంది. సో దాన్ని ఒక దాన్ని తీసుకుంటుంది. ఇక్కడ ఒక సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని వాల్యూగానే ఎవాల్యుయేట్ చేసి మనకి వాల్యూనే రిటర్న్ చేసిద్ది. ఆ వాల్యూ ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ టైప్ రిటర్న్ చేసిద్ది. సో అదే మీకు ఈసారి నేను తీసుకునేది 5.6 పాస్ చేశాను అంటే దీని లోపల ఈసారి ఫ్లోట్ పాస్ చేశాను. సో దీని టైప్ చూసుకుంటే మనకి స్ట్రింగే. సో అదే దీన్ని స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూని వాల్యూగా ట్రీట్ చేయాలి అంటే ఏది పాస్ చేస్తే ఇంట్ అయితే ఇంటూ లేకపోతే ఫ్లోట్ అయితే ఫ్లోట్గా ట్రీట్ చేయాలంటే ఈ వాల్ ఆఫ్ ఏ అనేస్తా. సో ఇప్పుడు ఏమైంది, ఇది డెసిమల్గా తీసుకుంటుంది. సో దీని టైప్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇది డెసిమల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను సో దట్ మీకు బాగా క్లారిటీ వస్తుంది. సపోజ్ మీరు బై మిస్టేక్ స్ట్రింగ్ ఇచ్చాడు అనుకోండి, అనిల్ అని ఇచ్చాను. ఓకే, సో స్ట్రింగ్ అయితే మనకి ఎలాగో మనం డైరెక్ట్గా ఎలా ఇస్తాం కదా, అనిల్ అని ఇస్తాం, మళ్ళీ స్ట్రింగ్గా ఇవ్వం. జనరల్గా మీరు అలానే ఇస్తారు, చూసి ఉంటారు. సో చూడండి దీని టైప్ వచ్చేసి ఏ స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ వాల్ ఆఫ్ ఏ అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సో ఇది స్ట్రింగ్ లోపల ఏదైతే ఉందో దాన్ని వాల్యూగా కన్సిడర్ చేసిద్ది. ఎవాల్యుయేట్ చేసినప్పుడు అనిల్ని రిటర్న్ చేసిద్ది. సో అనిల్ అనేది ఇక్కడ స్ట్రింగ్ కాదు, జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ అనుకుంటుంది. సో మనకి సింగిల్ కోట్లో డబుల్ కోట్లో ఉన్నప్పుడు అది స్ట్రింగ్ అయింది, కానీ అవి తీసేస్తే ఇది అనిల్ అనేది ఏదో ఒక వేరియబుల్ అయి ఉండాలి. సో అది నేమ్ అనిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. సో మనకి ఎలా వర్క్ అయ్యింది, ఈవెన్ మీరు స్ట్రింగ్ పాస్ చేసిన లోపల ఉన్నది సో ఈ కోడ్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసింది కదా. సో ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది, మనకి స్ట్రింగ్ వస్తుంది. సో ఆ కోడ్స్ తీసేసి లోపల ఏదైతే ఉందో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. అది ఇంట్ అయితే ఇంట్ అయింది, ఆ టైపే వచ్చింది. ఫ్లోట్ అయితే ఫ్లోట్ అయింది, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అయింది. సో ఇది ఏ టైపు కాదు. సో మనకి అనిల్. సో జనరల్గా మనం ఏ ఈక్వల్ టు అన్నాం కదా వేరియబుల్ నేము. సో ఇక్కడ ఇలా ఇచ్చాం కదా. సో అలానే ఇది ఏమనుకుంటుంది అంటే జస్ట్ అనిల్ అని వచ్చినప్పుడు ఓకే మీరు ఏదన్నా అనిల్ అనే వేరియబుల్తో డిక్లేర్ చేశారా అనుకుంటుంది. సో ఆ నేమ్ మనం డిఫైన్ చేయలేదు కదా, మనకి ఎర్రర్ వచ్చింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ వాల్ వాడేటప్పుడు ఇది కేర్ఫుల్గా ఉండాలి. సో ఆ స్ట్రింగ్ లోపల ఉంది, యాక్చువల్గా ఎక్స్ప్రెషన్ అయితేనే ఇవ్వండి. రిస్కీ థింగ్స్ ఇవ్వమాకండి, ఎర్రర్స్ వస్తాయి ఇలాంటి కేసెస్లో. సో ఇలా కాకుండా నేను ఈసారి ఏం చేస్తానంటే అనిల్ అని సింగిల్ కోట్లో ఇస్తాను. సో ఇప్పుడు చూడండి స్ట్రింగ్ లోపల మళ్ళీ స్ట్రింగ్ ఉంది. ఓకే, సో ఇది దీని టైపు స్ట్రింగే. సో ఇప్పుడు ఈ వాల్ ఆఫ్ ఏ అని ఇస్తే ఏం జరిగింది, స్ట్రింగ్ వస్తుంది. సో మనకి బేసికల్గా ఏం చేస్తుంది, స్ట్రింగ్ లోపల ఉన్నదాన్ని యాస్టీస్గా ఎలా ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అయితే ఎక్స్ప్రెషన్గా ఎవాల్యుయేట్ చేసింది, వాల్యూ అయితే ఏది ఉంటే అది యాస్టీస్గా తీసుకొచ్చి మనకి ఇస్తుంది. సో మనకి లోపల ఉంది కూడా స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్ ఇస్తుంది. సో ఇలా మనకి వర్క్ అయ్యిద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనకి స్ట్రింగ్ లోపల ఉన్నదాన్ని యాస్టీస్గా తీసుకొచ్చి ఇచ్చింది. సో అది ఇంట్ అయితే ఇంట్ అయ్యిద్ది, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అయ్యిద్ది, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అయ్యిద్ది. సో ఇప్పుడు చూడండి ఇందాక నేనేంది ఇంటూ ఫ్లోట్ ఇస్తే ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు రాదు మనకి. ఎందుకంటే ఇప్పుడు నేను 5 ఇచ్చాను, 6.7 ఇస్తున్నాను. సో దీన్ని ఈ వాల్యూలో పాస్ చేస్తే స్ట్రింగ్ అనే యాస్టీజ్గా 5 ఇచ్చింది. 5 అనేది ఇంటీజర్గా ట్రీట్ చేసింది. ఇది డెసిమల్. 5 + 6.7 మనం ఎడిషన్ చేయొచ్చు, యూ డోంట్ గెట్ ఎనీ ఎర్రర్. సో ఇలా మనకి ఈ వాల్యూ అనేది వర్క్ అయ్యిద్ది, చాలా ఇంపార్టెంట్. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, ఈవెన్ మనం కావాలనుకుంటే సో మనం ఎక్స్ప్రెషన్లు కూడా పాస్ చేసుకోవచ్చు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి. సో మనం ఏంది ఒక ఎక్స్ప్రెషన్ని ఎంటర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంది మనం 4 + 5 × 2 ఇచ్చాను అనుకోండి. సో ఇన్పుట్ ఫంక్షన్ దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసింది. సో మనకి ఈ వాల్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఆ స్ట్రింగ్ లోపల ఏదైతే యాస్టీజ్గా ఉందో అది రిటర్న్ చేసింది, 4 + 5 × 2. సో దాన్ని ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేసింది. ఫస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి 5 × 10 10, తర్వాత 4 కాబట్టి 14 రిటర్న్ చేసింది. సో ఇలా మనకి ఈ వాల్ ఫంక్షన్ అనేది వర్క్ అయింది. రియల్ టైంలో బాగా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడానికి బాగా ఉపయోగపడింది.
సో వేరే సపోజ్ మీరు ఏదైనా వాల్యూ ఉందనుకోండి, ఆ వాల్యూని ఆ వాల్యూ లాగానే ట్రీట్ చేయాలనుకున్నప్పుడు ఈ వాల్యూ వాడుకోవచ్చు. ఏదైనా ఎక్స్ప్రెషన్ 4+5 ఉందనుకోండి, ఆ 4+5 అని నార్మల్గా ప్రింట్ చేస్తే ఇందాక మీరు చూశారు కదా, సో అది ఒక స్ట్రింగ్ లా ప్రింట్ కాకుండా ఎక్స్ప్రెషన్ లాగా ఎవాల్యుయేట్ చేయాలనుకున్నప్పుడు ఈవాల్ ఈవాల్ అనే ఫంక్షన్ బాగా హెల్ప్ అయింది. సో ఒక్కడ మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. సో మీకు వచ్చే ఇన్పుట్ డేటా అనేది ట్రస్టెడ్ సోర్స్ నుంచి వస్తే నో ప్రాబ్లం. ఏదన్నా హార్మ్ఫుల్ డేటా వచ్చినప్పుడు దానివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు, లేదా కొన్నిసార్లు మన సిస్టంలో ఉన్న డేటా కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సపోజు మనకేమైంది, మీరు ఈ వాల్ ఆఫ్, సో ఇది స్ట్రింగ్ కాబట్టి మీరు స్ట్రింగ్ లా ట్రీట్ చేయకుండా ఈ వాల్యూ పాస్ చేసినప్పుడు RM-RF స్టార్ అని ఇస్తే ఇది యాక్చువల్గా యూనిక్స్లో కమాండ్. అంటే మీ కరెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ చేయమంటున్నాం. సో ఇది స్ట్రింగ్ అయితే మన ప్రాబ్లం ఏమి ఉండదు, స్ట్రింగ్ ఇచ్చినప్పుడు రిమూవ్ చేయదు. సో అదే దీన్ని ఈ కమాండ్ లాగా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే స్ట్రింగ్లోకి ఉన్నప్పుడు, సో ఇదేం చేసిద్ది, స్ట్రింగ్ని ఇగ్నోర్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేసిద్ది. సో మనకి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే ఆ సిస్టంలో ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ అవుతాయి. సో ఇలాంటి కేసెస్లో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద రియల్ టైం. సో మీకు ఇన్పుట్ డేటా అనేది క్లియర్గా తెలుసు, హార్మ్ఫుల్ కాదనుకున్నప్పుడే ఈ వాల్ ఫంక్షన్కి వెళ్ళండి. సో ఇలాంటి కేసెస్లో మనకి ఆల్టర్నేటివ్గా ఏఎస్టి అనే మాడ్యూల్ ఉంది. సో దాంట్లో లిటరల్ ఈవాల్ ఉంది. సో ఇది ఈవాల్ కంటే ఇంకా బెటర్గా వర్క్ అవుతుంది. సో దీని గురించి చూడాలనుకుంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఇచ్చాను, ఆ వీడియో షేర్ చేస్తా, చూడండి. సో సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే నేను స్ట్రింగ్ ఫార్మేటింగ్ గురించి ఈవాల్ ఫంక్షన్ గురించి కవర్ చేశాను. సో నెక్స్ట్ మండే ఇంకొన్ని మిస్లీనియస్ టాపిక్స్ చూద్దాం. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? కోడ్ షేర్ చేస్తాను, చూసుకోండి. దాంతోపాటు వీడియో షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఇవి మిస్లీనియస్ టాపిక్స్, సూపర్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఎక్కడక్కడ అవసరం అవుతుంటే మీకు గుర్తుండాలని చెప్తాను.